హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్లో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉందా? సో ఎలా డిలీట్ చేయాలో మీకు తెలియట్లేదా? ఫోన్లో ఉన్న ఫొటోసు, వీడియోసు అస్సలు డిలీట్ చేయకుండా మీ స్టోరేజ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. ఈ స్టోరేజ్ క్లియర్ చేయడానికి మనకి 3 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఆప్షన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అది ఒక్కటి చేస్తే మీకు లైఫ్ లాంగ్ స్టోరేజ్ సమస్య అనేది రాదు. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మీ ఫోన్లో ప్రతి ఫోన్లో ప్లే స్టోర్ అని ఉంటుంది. ప్లే స్టోర్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ పైన మీ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ అనేది టిక్ చేసుకోండి. ఇలా టిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఇలా చూడండి, మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అని చెప్పేసి మీకు ఇలా కనిపిస్తుంది. క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి 41 జీబీ ఆఫ్ 49 జీబీ అని కనిపిస్తుంది కదా. ఈ పక్కనే మనకి మేనేజ్ అని కనిపిస్తుంది. మేనేజ్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చాలా యాప్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే మనము మన డివైస్లో వాడని యాప్స్ కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఆ వాడని యాప్స్నే మనము ఎప్పుడో ఒకసారి ఇన్స్టాల్ చేయని యాప్స్ కూడా జీబీ అనేవి తీసుకుంటాయి అనమాట. ఆ యాప్స్ని ఇప్పుడు మనం డిలీట్ చేయడం ఎలానో చూపిస్తాను. ఈ యాప్లో ఏదైతే ఉంటాయో చూడండి, డిస్ డివైజ్ అని ఉంది కదా, క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ నాట్ ఇన్స్టాలెడ్ అంటే మనం మన ఫోన్లో ఇన్స్టాల్ చేయని యాప్స్ని ఇప్పుడు మనం ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. చూసుకొని ఆ యాప్స్ని అయితే డేటా అనేది క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు నాట్ ఇన్స్టాల్పై ట్యాప్ చేసిన వెంటనే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క యాప్ని మీరు టిక్ చేసుకోవాలన్నమాట. ఎలా టిక్ చేయాలో కూడా చెప్తా చూడండి. మీకు ఇలా చూపిస్తాయి. చూపించాక ఇలా టిక్ చేసుకోవాలి. ఇలా టిక్ చేసుకొని ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ని కూడా టిక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని యాప్స్ కూడా మనకి నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ అనమాట. అవన్నీ కూడా మనకి మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేయని యాప్స్ అనమాట. ఇలా టిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో యాప్ని ఇలా టిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. డిలీట్ ఆప్షన్పై ట్యాప్ చేసినట్లయితే ఈ యాప్ అనేది మీకు డిలీట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇదొక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో విధంగా కూడా మనము ఫోన్లో స్టోరేజ్ని తగ్గించుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క ఫోన్లో ఉండే డేటా చూసుకున్నట్లయితే ఎంత ఎంబీ అయితే అంత ఎంబీ అనేది మీకు ఇక్కడ తగ్గడం జరుగుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఎంత స్టోరేజ్ అనేది క్లియర్ అవుతుందో మీరే చూస్తారనమాట. చాలా స్టోరేజ్ అనేది ఇక్కడ మనకి క్లియర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ అని ప్రతి ఫోన్కి ఇలానే ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీ ర్యాము మీ స్టోరేజ్ ఎంత తగ్గింది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సెకండ్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను సెకండ్ ఎలా చేయాలో కూడా. సో ఫ్రెండ్, ఇప్పుడైతే సెకండ్ సెట్టింగ్ చెప్తాను. ఏమి కూడా డిలీట్ చేయకుండానే మీరు స్టోరేజ్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి కదా. సో ఏదో ఒక యాప్ అనేది ఇలా మీరు ఏం చేస్తారంటే, యూట్యూబ్ ఉంది ఇక్కడ, నేను యూట్యూబ్పై గట్టిగా ఇలా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినప్పుడు యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్ యొక్క ఇన్ఫో అనేది ఓపెన్ కావడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు చేయాల్సింది ఈ పైన ఏ ఆప్షన్ కూడా టచ్ చేయకుండా ఇక్కడ చూడండి స్టోరేజ్ అండ్ క్యాచ్ అని కనిపిస్తుంది కదా, ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్లియర్ క్యాచ్ ఆల్రెడీ ఇక్కడ మనకి టోటల్ క్యాచ్ దగ్గర 86.53 MB అని ఉంది కదా. సో ప్రతిసారి కూడా ప్రతి ఒక్క యాప్ ఓపెన్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో వస్తుంది. ఇన్ఫో వచ్చిన తర్వాత ఇలా మీకు చూపించిన వెంటనే ఇక్కడ ఏది కూడా టచ్ చేయకుండా క్లియర్ క్యాచ్ అని కనిపిస్తుంది కదా, ఇలా టచ్ చేసుకోవాలి. టచ్ చేసిన వెంటనే చూడండి క్యాచ్ వచ్చేసి ఇక్కడ 0 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇలా మీ ఫోన్లో ఎన్ని యాప్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క యాప్స్ని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే యాప్ ఇన్ఫో అని వస్తుంది. ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ స్టోరేజ్ క్యాచ్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేశాక క్లియర్ క్యాచ్ అని కనిపిస్తుంది. ఇలా టచ్ చేసుకుంటారు. ఇదనమాట ప్రాసెస్. ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్కి కూడా మీరు అలానే చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు డేటా అనేది ఎంబీ అనేది అలానే ఎంత అయితే యాప్ అనేది మీకు ఇందులో తీసుకుంటుందో ప్రతి ఒక్క యాప్ కొంత డేటాని అయితే తీసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్క యాప్ ఓపెన్ చేసి మీరు అలా చేసినట్లయితే స్టోరేజ్ అనేది మీకు సేవ్ కావడం జరుగుతుందన్నమాట. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చేసుకున్నట్లయితే మీ ఫోన్లో ఎలాంటి డిలీట్ కూడా చేయకుండానే స్పేస్ అనేది చాలా వస్తుందన్నమాట. థర్డ్ సెట్టింగ్ కూడా చెప్తాను, చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ సెట్టింగ్స్ వచ్చేసి ఏం చేయాలంటే ప్రతి ఫోన్లో కూడా మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది అనమాట. చూడండి సెట్టింగ్స్ అని ఉంటాయి, ఓపెన్ చేసుకోండి.
ఓపెన్ చేశాక లాస్ట్‌లోకి వెళ్తే అబౌట్ ఫోన్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌లోకైనా వెళ్ళొచ్చు. వెళ్ళాక మనకి బిల్డ్ నంబర్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసుకోవాలి. ఒక 5 ఆర్ 6 టైమ్స్ ఇలా క్లిక్ చేసినట్లయితే యూ ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్ అని చెప్పేసి మీకు ఇలా రావాలి. వచ్చాక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ సెర్చ్‌లో ఏం చేస్తారంటే చూడండి అడిషనల్ అని చెప్పేసి ఇలా మీరు సెట్ చేయండి. సెట్ చేసినట్లయితే మీకు ఇక్కడ అడిషనల్ అని చెప్పేసి ఇలా ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఇలా ఓపెన్ చేసుకోండి. ఇవి డెవలపర్ ఆప్షన్స్ అనమాట. ఇది ఓపెన్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు కిందకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. చూడండి చూపిస్తా. ఫోర్స్ అలో యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో ఉంటుందన్నమాట. ఇది మీరు ఇలాగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ప్రతి ఒక్క యాప్ యొక్క డేటా అనేది మనకి ఎక్కువగా తీసుకోదనమాట. అంటే ఏంటంటే ఎక్కువగా మనకి మొబైల్లో స్టోరేజ్ అనేది తీసుకోదనమాట ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా. సో ఇది థర్డ్ ఆప్షన్. ఇది ఆన్ చేసుకున్నట్లయితే ఇది అందరూ చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు స్టోరేజ్ ప్రాబ్లం అనేది రాదనమాట. ఈ ఒక్క ఆప్షన్ థర్డ్ సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే స్టోరేజ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదనమాట. ఇది ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో ఉన్న ఫోటోలు వీడియోస్ ఏమీ డిలీట్ చేయకుండా ఈ 3 సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందన్నమాట. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్ని అయితే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే నేను ఏదైతే ఇలాంటి వీడియోస్ అనేవి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను కదా మీకు యూజ్ అవుతాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.